నమస్కారం స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు. ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని కలిసిన సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో సీఎం చర్చ. ఏపీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి, పట్టణాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టులు కీలకమైనవిగా సీఎం వెల్లడి. ఆలూరు ఆదోనిలో పాదయాత్ర సమయంలో కుటుంబాలు మూకుమ్మడిగా వలసలు వెళ్లటం చూశాకే తాగునీటి హామీ ఇచ్చామని మంత్రి లోకేష్ వెల్లడి. సాగు, తాగునీటికి సంబంధించి పవన్ కళ్యాణ్ తో 2 సార్లు చర్చించానన్న మంత్రి. వలసల నివారణకి చర్యలు తీసుకుంటామని హామీ. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసిన జనసేన నేత కొనితెల నాగబాబు. ఆయన వెంట మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్లు. ఏపీ అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేసిన నాగబాబు. కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేంద్ర మంత్రితో చర్చించారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి, పట్టణాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టులు కీలకమైనవని అన్నారు. ఈ ప్రాజెక్టులను వెంటనే ఆమోదించి ఆర్థిక సాయం అందించమని సీఎం కోరారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పట్టణీకరణ సవాలును పరిష్కరించడంలో ఈ ప్రాజెక్టులు ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక నోట్ను కేంద్ర మంత్రికి సమర్పించినట్లు సీఎం తెలిపారు. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ఆమోదించారని, విశాఖపట్నం, విజయవాడ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఆలూరు ఆదోనిలో యువగళం పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో కుటుంబాలు మూకుమ్మడిగా వలసలు వెళ్లడం చూశారని, అవన్నీ చూశాకే ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగు, తాగునీరు ఇస్తామని హామీ ఇచ్చారని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఒకే వాహనంపై 200 మంది వెళ్లడం కూడా గమనించారని ఆయన తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సాగు, తాగునీరు ఇచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఒకరోజేమో అంటే మాజీ ముఖ్యమంత్రి గారికి ఆత్మలతో మాట్లాడటం చాలా ఇష్టం సార్. ఒకరోజు ఒక ఆత్మతో మాడతారు, పొద్దునొచ్చి ఐబీ అంటారు అధ్యక్ష. మళ్ళీ దాని తర్వాత ఒకరోజు స్టోఫల్ అంటారు, ఒకరోజు సిబిఎస్ఈ అంటారు. 3 లెటర్స్ డిస్కస్. మొదటిది ఐబీ స్కూల్ పెట్టారా లేదు, కానీ ఐబీ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తెప్పించేదానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. 5 కోట్ల రూపాయలు ఒక రిపోర్ట్ కోసం. అది అలానే టోఫల్ ఏమైనా అమలు చేశారా? చేయలేదు. ఇంకా సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధ్యక్ష. ఇది సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్. నేను సిబిఎస్ఈ స్టూడెంట్ని అధ్యక్ష. 10th క్లాస్ పరీక్షలు అంటే మాకు యూనిట్ టెస్టుల నుంచి సెమీఫైనల్స్, ప్రీ ఫైనల్స్, మాక్ ఫైనల్స్, దెన్ ఫైనల్కి వెళ్తాం అధ్యక్ష. ఇది ఏదీ జరగకుండా, ఉపాధ్యాయుల్ని ప్రిపేర్ చేయకుండా సింపుల్గా సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేసారు అధ్యక్ష. ఓకే, 10th క్లాస్లో చేశారు సరే, 9th క్లాస్లో ఆ మోడల్ తీసుకొచ్చారా? ఎందుకంటే మన ఫార్మాట్కి ఆ ఫార్మాట్కి తేడా తీసుకురాలి. నేను భయపడి ఇమీడియట్గా మాక్ ఎగ్జామ్ పెట్టమని చెప్పాను. పెడితే 90% మంది పిల్లలు ఏదో ఒక ఎగ్జామ్లో, ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు. నేను ఎక్కడ భయపడానంటే ప్రత్యేకంగా మహిళలు ఫెయిల్ అవుతే, ఆడబిడ్డలు ఫెయిల్ అవుతే ఇంట్లో పెళ్లి చేస్తారని భయపడతాను. సోషల్ ఇష్యూస్ వస్తాయి ఊర్లో. అందుకే నేనేం చెప్పాను అధికారులకి, సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ పోస్ట్పోన్ బై 3 years. ఉపాధ్యాయుల్ని రెడీ చేద్దాం, పిల్లల్ని ప్రిపేర్ చేద్దాం, తల్లిదండ్రులు కూడా ఈ ఎగ్జామ్ వల్ల ఏమేమి జరగకపోతే వాళ్ళకి ఇంటిమేట్ చేసి రాబోయే 3 సంవత్సరాల్లో ఈ మోడల్కి స్విచ్ అవుదాం అని నేను చెప్తాను జరిగింది అధ్యక్ష. ఇంకా అధ్యక్ష, స్కూల్ ఇన్ఫ్రా గురించి కూడా గౌరవ సభ్యులు అడిగారు. జియో 117కి ఆల్టర్నేటివ్ రెడీ అయిన తర్వాత మన ఫస్ట్ ఐడియా వస్తుంది అధ్యక్ష. మేము బలంగా నమ్మేది 1 class 1 teacher మోడల్. నేను విద్యాశాఖ మంత్రిగా నాకు బాధ్యతలు ఇస్తున్నారని టీవీ స్క్రోలింగ్ వచ్చినప్పుడు నాకు గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి నారాయణ గారు నాకు ఫోన్ చేసి, లోకేష్, నేను మున్సిపల్ స్కూల్స్ నా కింద ఉండేది గతంలో, అప్పుడు నేను 1 class 1 teacher పెట్టా, దానివల్ల అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. నువ్వు ఏ సంస్కరణ తీసుకొచ్చినా రాపోయినా పర్వాలేదు, ఇదొక్కటి చేయి, విద్యా వ్యవస్థ చాలా మార్పు వస్తుందని నాకు చెప్పిన వ్యక్తి నారాయణ సార్. గౌరవ అంటే ఎందుకు చెప్తానంటే ప్రజలు కూడా ఒకటి గమనించాలి అధ్యక్ష. మనందరూ తెలుసు చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ నుంచి నారాయణ సార్ వస్తారు, కానీ ప్రభుత్వ విద్య బలోపేతం చేయాలి, స్కూల్ కానివ్వండి, ఇంటర్ కానీ మీరు బలోపేతం చేయాలని బలంగా చెప్పిన వ్యక్తి నారాయణ గారు. అందుకే మేము నమ్మేది ప్రతి పంచాయతీకి మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే 1 class 1 teacher ఉండాలి, ల్యాబ్స్ రావాలి, కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు మీరు చూస్తే 1 class 1 teacher అనేది కేవలం 1400 పాఠశాలలోనే. ఈ సంస్కరణ ద్వారా కనీసం 10,000 పాఠశాలలకి
1 క్లాస్ 1 టీచర్ తీసుకెళ్ళిన లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. కేవలం చేంజెస్కి వచ్చేగల ప్రధానంగా నేను నమ్మేది మహిళల పట్ల గౌరవం పెరగాలంటే అది విద్యా శాఖ చాలా కీలకమైన పాత్ర వహించాలి అధ్యక్ష. సింపుల్గా చెప్పింది, ఫస్ట్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఇంటి పనుల ఫోటోలు ఉంటాయి అధ్యక్ష. అంటే ఇవన్నీ చిన్న విషయాలు కానీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. ఆ ఫోటోలో నేను అడిగింది అధికారులకి, దాంట్లో ఎంతమంది మగవాళ్ళు చేసేది ఉంది, ఎంతమంది ఆడవాళ్ళు చేసేది ఉందని అడిగాను అధ్యక్ష. 100కి 100% ఆడవాళ్ళు చేసిన ఫోటోలు ఉన్నాయి. ఎందుకు ఉండాలో నేను ప్రశ్నించాను అధ్యక్ష. ఎందుకంటే నాకు బ్రహ్మకి చిన్న వయసులో పెళ్ళయింది, మేము అమెరికాకి వెళ్ళాం, ఇంటి పనులు ఇద్దరు కలిసికట్టుగా చేసాం. ఎందుకు అట్లా ఉండాలి? అందుకే నేను ఇమ్మీడియట్ చెప్పా 50 చేయండి అని చెప్పా. ఇప్పుడు ప్రింటెడ్ టెక్స్ట్ బుక్స్ అది వస్తుంది అధ్యక్ష. అంటే మహిళల్ని గౌరవించాలి, అన్ని పనులు సమానం, అంటే వీఆర్ ఈక్వల్, ఉమెన్ అండ్ మెన్ ఆర్ ఈక్వల్ అనేది ఈ ఫొటోస్ ద్వారా ఇవన్నీ చేయాలి అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ నేను గౌరవ అనిత గారితో కూడా మేము చర్చించాం, రేపు మంత్రి గారితో కూడా మేము డిస్కస్ చేస్తాం. ఫిలిమ్స్లో కూడా రావాలి అధ్యక్ష. కొన్ని కొలెక్యువల్ వర్డ్స్ ఉంటాయి, గాజులు తోడుకున్నా అని, ఐ అబ్జెక్ట్ టు దట్. చీర కట్టుకున్నా అంటే ఐ అబ్జెక్ట్ టు దట్ అధ్యక్ష. గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ రోజు కూడా నేను మాట్లాడదాం మిత్రులు. ఎందుకంటే ఈ కొలెక్యువల్ పదాలు పోవాలి అధ్యక్ష. మన డిక్షనరీ నుంచి పోతేనే మార్పు, సమాజంలో మార్పు వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అనేది ఇప్పుడు వచ్చింది. మీరు అన్నట్టు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు కనుక వాళ్ళు కూడా టీచర్ ట్రైనింగ్ చేసి, ఇప్పుడు మీరు చూస్తే టెక్స్ట్ బుక్స్లో 2 ఇస్తున్నాం, ఇంగ్లీష్ తెలుగు ఉంది. సో పిల్లలు కూడా అర్థం చేసుకోగలుగుతారు, ఇబ్బంది లేకుండా ఉండాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాకుండా మీరు అన్నట్టు ఎయిడెడ్ వ్యవస్థ అంత అస్తవ్యస్తంగా ఉంది, గందరగోళంగా ఉంది. గతంలో ఒక పాలసీ తీసుకొచ్చారు, మళ్ళీ ఆ పాలసీకి 3 ఆప్షన్స్ ఇచ్చారు, అంత గందరగోళంగా ఉంది. రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నోటీసులు వస్తే అప్పుడు గ్రీన్ నోట్ నాకు వస్తుంది, నేను అప్రూవ్ చేస్తాను. దీనికి శాశ్వతమైన పరిష్కారం తీసుకురావాలి అని నేను చాలా స్పష్టంగా చెప్పాను. దానికి పాలసీ కూడా మేము రూపొందిస్తున్నాం. జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్ వేశారు. రిటర్నింగ్ అధికారి వనితారానికి నాగబాబు నామినేషన్ పత్రాలు అందజేశారు. జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ జన సైనికుడు అవిశ్రాంత కృషి చేయాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఎస్ఎంఈ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి సమన్యాయం జరగాలన్నదే జనసేన పార్టీ సిద్ధాంతమని వెల్లడించారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా జన సైనికులు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారి భావచారం నచ్చి ఆయన త్యాగం చేస్తూ ఒక జన సైనికుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉంటూ ఓడిపోయినప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారితో ఉంటూ మరి ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షుడు గుర్తించి ఆయన మేము సంతోషపడేది ఏంటంటే ఆయన పెందుర్తి ఎమ్మెల్యేగా అనుకున్నారు, అక్కడ ప్రజలుగా అనుకోవచ్చు. కానీ ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా దళిత బీసీ మైనార్టీ కులాలకి ఒక అవకాశం వచ్చింది. ఆయన ఎంఎస్ఎంఈ చైర్మన్ గా రావటం ఇది మన జన సైనికులందరూ కూడా అదృష్టంగా భావిస్తూ, ఎందుకంటే మరి శివశంకర్ గారు రాజ్యాధికారం రావాలంటే ఒక కులంతో కాదని అణగారిన వర్గాలందరూ కూడా ఒకటి చేసి అంబేద్కర్ భావజాలాన్ని తీసుకెళ్తున్నటువంటి పెద్దలు మరి శివశంకర్ గారికి నా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తా ఉన్నా. మరి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు శ్రావణేరు ఉదయపాడు గారు, మరి ఆయన గురించి మాకు గత 20 సంవత్సరాలుగా, ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం వైసీపీ గవర్నమెంట్ లో మరి వైసీపీలో ఆయన జిల్లా అధ్యక్షుడిగా చేసి రాజశేఖర రెడ్డి గారి అభిమానంగా మరి ఆయన నాయకత్వంలో కూడా మేము పనిచేసిన అనుభవం ఉంది. ఆయన బోరా శంకరుడు అనే మంచి పేరుంది. ఎవరు శత్రువు వెళ్ళినప్పుడు కూడా ఆయన భుజం మీద చేసి వాళ్ళకి పనిచేసే పెద్ద మనసు ఉన్నటువంటి మంచి వ్యక్తులు భాను గారికి, అట్లాగే నా తోటి నాయకుడు, అట్లాగే నా సోదర సమానుడు మండల నాగేష్ గారికి, పోతిరెడ్డి అనిత గారికి, మల్లెపి విజయలక్ష్మి గారికి, బాడిశంకర్ గారికి, సౌజన్య గారికి, పెద్దలకి అందరూ కూడా, కార్పొరేటర్లు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా.
అట్లాగే స్టేజీ ముందు ఉన్నటువంటి జనసేన నాయకులకి, కొత్తగా జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి మా మిత్రుడు, ఎందుకంటే మన ఆర్కే గారు, రామకృష్ణ గారి గురించి మీ అందరికీ తెలుసు. ఆయన 2014 జనసేన పార్టీ స్థాపించి నుంచి జనసేన పార్టీ భావజాలం నచ్చి, జనసేన పార్టీ ఒక కులం కోసం, ఒక మతం కోసం కాదు. పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని అర్థం చేసుకోండి. ఒక పంచాయతీ బోర్డు నెంబర్ అవ్వాలన్నా అన్ని కులాలు ఓటేస్తేనే పంచాయతీ బోర్డు నెంబర్ కూడా గెలవగలం. కాబట్టి మనం అందరం జనసేన పార్టీ పెట్టి నుంచి ఉన్నాడు, ఫ్యాన్స్ గా ఉన్నాడు, అభిమానిగా ఉన్నారని కొత్త వారిని కానీ ఆహ్వానించకపోతే మనం అభిమానులుగానే ఉండిపోతాం. ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఎందుకుందంటే మనలో యూనిటీ ఇంకా స్ట్రెంత్ కావాలి. మన సింగిల్ గా కొట్టేటట్టు ఉండాలంటే అన్ని పార్టీల నుంచి, అన్ని కులాల నుంచి మనం ఆహ్వానించాలి. ఎస్సీ, బీసీ, మైనార్టీ కులాల్ని, ఎవరైతే అట్టడుగున పేదవారు ఉన్నారో వాళ్ళందరి గురించి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి పెట్టారు. కాబట్టి ఆయన భావజాలకు మనం అందరం కూడా తీసుకెళ్ళాలి. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే జనసేన పార్టీ భావజాలం, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, వ్యక్తిత్వం, జనసేన పార్టీ ఆశయాలు ఆకర్షితులై అనేక మంది, ముఖ్యంగా గతంలో మా జనసేన పార్టీలో పనిచేసి బయటికి వెళ్ళి మళ్ళీ ఈరోజు పశ్చాత్తాపడి ఆయన ఇక్కడున్న నాయకత్వం విసిగించడం వల్ల వెళ్ళాడు తప్ప సిద్ధాంతాన్ని నేను ఏ రోజు విడిచిపెట్టలేదు సార్, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు అని చెప్పి ఈరోజు మధ్యలో రామకృష్ణ ఎంఆర్కే ఆయన ఆధ్వర్యంలో సుమారు 150 మంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మా మిత్రులు నాయకులు సామినేని ఉదయభాను గారు, అలాగే మా జనసేన రాష్ట్ర కార్యదర్శులు, మహిళా కోఆర్డినేటర్లు, కార్పొరేటర్లు, చిరంజీవి యువత అధ్యక్షులు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో వాళ్ళని స్వాగతం పలకడం జరిగింది. అలాగే జనసేన పార్టీని బలోపేతం చేయాలి అన్నటువంటి కృత నిశ్చయంతో వాళ్ళు ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన సత్తా ఏంటో చూపించాలి. ఆ జిల్లా అధ్యక్షులు ఉదయభాను గారి ఆధ్వర్యంలో పార్టీ ఆదేశాల అనుసారం నడుచుకుంటామని చెప్పేసి వాళ్ళందరూ కూడా అకుంఠిత దీక్షతో ఈరోజు జాయిన్ అవడం ఇది చాలా శుభ పరిణామం. ఈ ప్రయాణం అందులో ఈ 14ని ఆవిర్భావ సభ మాది పిఠాపురంలో జరుగుతుంది. ఈ సభకి ఒక ప్రత్యేకత ఉంది. పోరాటాలతో చేసుకున్నాము అనేక సభ. ఇప్పుడు అధికారంలో భాగస్వాములై ఉత్సవాలు జరుపుకోబోతున్నాం మార్చి 14ని. దానికి ముందు వీళ్ళంతా కూడా మా పార్టీలోకి రావడం చాలా శుభ సూచకం. భవిష్యత్తులో జనసేన దినదిన ప్రవర్ధమానమై దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమైన కీలకమైన భూమికి నిర్వర్తించడానికి అందరూ కూడా సమైక్యంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. మండలిలో పలువురు ఎమ్మెల్సీలు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశంపై ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని గత వైసీపీ ప్రభుత్వం కనీసం మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించలేదన్నారు. అస్తవ్యస్తంగా పునర్వ్యవస్థీకరణ చేశారని విమర్శించారు. అద్దంకి, మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఎమ్మెగనూరు, ఉదయగిరి రెవెన్యూ డివిజన్లుగా మార్చారనే ప్రతిపాదన కూడా ఉన్నట్లు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్లో ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె సురేష్ బాబు చికెన్, మటన్, బీఫ్ మరియు ఫిష్ షాపుల యజమానులతో వ్యర్థ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల మాంసపు షాపుల నుండి వచ్చే వ్యర్థాలను ప్రైవేటు వ్యక్తులు సేకరించి వాటిని చేపల చెరువులకు వాడుతున్నారని, అలా చేస్తే ప్రభుత్వ ఉత్తర్వులు 56 యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ప్రకారం మాంసపు షాపుల వారు వ్యర్థాలను చేపల చెరువులకు వేయకూడదని ఆదేశాలు జారీ చేయగా ఆ వ్యర్థాల నిర్వహణ గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్
హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ అంతా అప్పుల తడకగా ఉందని రైతు సంఘ నాయకులు కేశవరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే వ్యవసాయ రాష్ట్రంగా పేరొందిందని, అలాంటి రాష్ట్రంలో రైతాంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల ప్రతి నీటి బొట్టుకి ఖరీదు కట్టి వసూలు చేసేటువంటి పద్ధతులు ప్రవేశపెడతాము. అట్లాగే ప్రాజెక్టుల కోసం డబ్బులు ప్రభుత్వం ఖర్చు పెట్టడం కాకుండా ప్రైవేటు వాళ్ళ భాగస్వామ్యంతో నిర్మిస్తామని చెప్పారు. అంటే సాగునీరు, తాగునీరు, మొత్తం నీటి వ్యవస్థను మొత్తాన్ని కూడా ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పేటువంటి స్థితి, ఒక గ్లాసుడు మంచినీళ్ళు కావాలన్నా కొనుక్కునేటువంటి స్థితి ఇప్పటికే వచ్చింది. కాళ్ళు గడుపుకోవడానికి చెంబు నీళ్లు కావాలన్నా కొనుక్కునే స్థితి లోపలిస్తుంది. ఆ విధానం పూర్తిగా వస్తుంది. అందుకే ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఈయన చాలా స్వల్పంగా కేటాయించాడు. పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు, దాన్ని మినహాయిస్తే చాలా తక్కువ నిధులు కేటాయించారు. ఏ ప్రాజెక్టు కూడా పూర్తవదు. ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే రాష్ట్రం చాలా తీవ్రమైన నష్టానికి, కష్టాలకు దారితీసే పరిస్థితి. రెండోది, వ్యవసాయ రంగంలో రిటర్న్స్ రావాలి అంటే సాగునీరు ఒక మొదలైతే రైతు పండించిన పంటకి మద్దతు ధర కావాలి. గత 3 మాసాల నుంచి చూసుకుంటే ఏ ఒక్క పంటకి కూడా మద్దతు ధర లేదు. ఈ రోజున మిర్చి రైతాంగం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. గత సంవత్సరం ఇదే రోజుల్లో 4,000 నుంచి 20,000 నుంచి 25,000 అమ్మినటువంటి క్వింటాల్ మిర్చి ఈ రోజున 9,000 నుంచి 13,000 పడిపోయింది. సగానికంటే సగం కూడా లేకుండా పడిపోయింది. ఆ మిర్చి రైతాంగం దిక్కు దోచకుండా ఉన్నారు. మరి ఆ మిర్చి రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన, కేంద్రం కలిసి నిర్ణయించిన ధర 11,781 రూపాయలు ధర నిర్ణయించి, అంతకంటే తగ్గితే మేము ఇస్తాము, అంతకంటే తక్కువ అమ్ముతుంది అంటే 20,000 నుంచి 25,000 అమ్మేటువంటి ధర 9,000 నుంచి 13,000కు పడిపోతే 11,700 తగ్గితేనే మేము నష్టపడే పరిహారం కొంటాం. ఇందులో 80,000 కోట్ల రూపాయలు ద్రవ్యలోటు, అంటే డబ్బులు లేకుండానే డబ్బులు కేటాయించారు. ఆ డబ్బులు ఎక్కడన్నా అప్పు దొరికితే ఖర్చు పెడతారు, లేకపోతే అటన్నిటికి కొత్త బిగిస్తారు. అది మొదటి లోపం, బడ్జెట్ లోపం. ఇక రెండవది, అందరూ అంగీకరించేది విభజిత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయక రాష్ట్రంగానే ఉన్నది, వ్యవసాయం కూడా వెనుకబడి ఉన్నది, వ్యవసాయం అభివృద్ధి చేసే తప్ప పరిశ్రమల అభివృద్ధి అవుతుంది అని అందరూ అంగీకరించింది. అయితే వ్యవసాయానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు వ్యవసాయ అభివృద్ధికి అనుకూలంగా లేవు. రాయలసీమలో 4 జిల్లాలు, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు, ఇటు వచ్చి కృష్ణా, గోదావరి, గుంటూరులో పల్నాడు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఇవన్నీ కూడా వర్షాధారంగానే ఉన్నాయి, సాగునీటి వ్యవస్థ లేకుండా. ఈ ప్రాజెక్టులకి కేటాయించిన కేటాయింపులు చాలా స్వల్పంగా ఉన్నాయి. తమ జీవనాధారమైన షాపులను ధ్వంసం చేయడమే కాకుండా మాపై దౌర్జన్యం చేస్తూ భవన యజమాని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అద్దెదారులు మానికొండ శ్రీనివాస్, మిరియాల శ్రీహరీష్లు ఆవేదన వ్యక్తం చేశారు. షాపులోని ఫర్నిచర్, సరుకు ధ్వంసం చేసిన విషయమే తాము పోలీసులను ఆశ్రయించామని, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని వెల్లడించారు. బాధ్యుడైన భవన యజమానిని శిక్షించి తమకు న్యాయం చేయాలని కోరారు. కరెక్టా కాదా ఆయన చేసిన పని? ఏమండి, బిల్డింగ్ కడతాను ఖాళీ చేయమన్నారు, మేము టైం అడిగాము. టైం ఇవ్వాలి కదా సార్, టైం ఇవ్వాలి కదా. సరే, ఆయన మా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ పెడుతున్నాడు. ఫాల్స్ ఎలిగేషన్ పెట్టేటట్టు బై లా ప్రకారం వెళ్తామా సార్? మనం లాని బ్రేక్ చేసి వెళ్తామా సార్? లాని బ్రేక్ చేసి ఎవరు వెళ్ళాం కదా సార్? మన రాజ్యాంగం అందరికి, మీకు నాకు అందరికీ ఒకటే వర్తిస్తుంది కదా సార్. కోర్టు ద్వారా జేసీబీని తీసుకొచ్చి పగల కొట్టేసుకొని అన్నారు అనుకోండి, కోర్టు ఆర్డర్ ఉంటే నేను దానికి ఏమన్నా సార్? ఏమి లేకుండా, ఇంటిమేషన్ లేకుండా మాకు ఇలా చేశారు. అర్ధరాత్రి పూట చేశారు. అది కూడా ఆల్రెడీ 2 ఏళ్ళు గడువు అడిగారు, అది ఇచ్చాము, అది కూడా దాటి లేదండి. అవన్నీ తప్పుడు ఫాల్స్ ఎలిగేషన్ సార్. అవన్నీ అబద్ధం అండి, ఫాల్స్ ఎలిగేషన్స్ అవన్నీ. సరే, ఆయన చెప్పినవన్నీ ఆ యాంగిల్ ఆలోచించినా ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఇది కరెక్టా?
సరే సార్, ఆయన మాటకి మేమందరం తప్పే చేసాం, మేమందరం అబద్ధాలు ఆడుతున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఎలా ఉన్నాం? మనం ఎక్కడున్నాం? రాత్రి జేసీబీతో పగలగొట్టమని చెప్పి మనకి ఏ న్యాయస్థానం ఆయన చెప్పుద్దా? ఏ న్యాయస్థానం ఆయన చెప్పుద్దా? చెప్పండి సార్. మీరు ఫోర్త్ ఎస్టేట్, ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన మీరు వారధిగా ఉంటారు, అవునా కదా సార్? మీరు న్యాయం చేయాలి మాకు. కొట్టే ముందే వాళ్ళు మీకు ఇంటిమేషన్ ఇచ్చారంట. ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు మీరు కొద్దిపాటి సామాన్లు అక్కడ ఉంచేసి మీరు ఏదో కుట్ర కూలి పడుతున్నారని చెప్పేసి ఆయన అన్నారు. కొద్దిపాటి సామాన్లు ఉన్నాయి, లాక్ చేసి ఉంది. లాక్ చేసి ఉన్నప్పుడు అసలు రైట్ లేదు కదా సార్ జేసీబీతో మనం బ్రేక్ చేయడానికి. ఆ సామాన్లు ఉన్నాయి కాబట్టి సామాన్లు ఉన్నాయని చెప్పి జేసీబీ డ్రైవర్ చెప్తే అప్పుడు ఆపేసి రమ్మని చెప్పాడు. రిటర్న్ వచ్చింది అని చెప్పి చెప్పాడంట జేసీబీ డ్రైవర్ కి. అది ఆయన చెప్పాడు. అవును సార్, పర్మిషన్ ఏది? జేసీబీకి పర్మిషన్ ఎక్కడ ఉంది? ఏంటి మీరు ఆల్రెడీ తీసేసుకోండి, మేము ఖాళీ చేసామని చెప్పారంట కదా. ఖాళీ చేసామని చెప్పాను. సరే సార్, మేము ఖాళీ చేసామని చెప్పాను. జేసీబీ పర్మిషన్ ఏది? కోర్టు ద్వారా కావాలి కదా. ఒక జేసీబీ వచ్చి సిటీలోకి మీకు లాగాలంటే పోలీస్ వారి పర్మిషన్ లేకుండా అవుతుందా? మీకు మళ్ళీ లాక్ చేసి ఉన్న దాన్ని ఎలా పగల కొడతారు? కరెంట్ ఉంది. కరెంట్ ఫైర్ అయిన తర్వాత జేసీబీ భయపడి జేసీబీని తీసుకుని పారిపోయాడు. స్పార్క్ వచ్చింది. సీసీ ఫుటేజ్ లో చూసుకోండి. సీసీ ఫుటేజ్ ఉంది కదా నా దగ్గర, పోలీసు వారి దగ్గర కూడా ఉంటుంది, నా దగ్గర ఉంది. హరీష్, మా తాతగారైన మిరియాల ఈశ్వర వరప్రసాద్ గారు 1975లో శ్రీను గారు చెప్పినట్టు ఆ స్థలం వరకే లీజ్ తీసుకున్నారు. ఏ బిల్డింగ్ కూడా మాకు అప్పుడు లేదు. మా సొంత డబ్బులతో మేము బిల్డింగ్ కట్టుకున్నాం. అప్పటి నుంచి గత 45 సంవత్సరాల నుంచి దీనికి సంబంధించిన ఏ అడ్జస్ట్మెంట్ కానీ డెవలప్మెంట్ కానీ మేమే చేసుకున్నాం తప్ప మాకు ఆయన దగ్గర నుంచి ఏ సహకారం లేదు. వస్తారు, రెంట్ తీసుకుని వెళ్ళిపోతారు అంతే. తర్వాత గత 15 సంవత్సరాల నుంచి తర్వాత మా నాన్నగారు ఇక్కడ వ్యాపారం చేశారు. తర్వాత నేను చూసుకుంటున్నాను. మాకు గత 15 సంవత్సరాల నుంచి మధుర దామోదరం గారు ఓనర్గా ఉంటున్నారు. ఆయన వస్తున్నారు, మేము రెంట్ ఇచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మొన్న జనవరి నెలలో షాపు ఖాళీ చేయండి అమ్మా, మేము బిల్డింగ్ కట్టుకుంటాం అన్నారు. అదేంటండి, నాళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నాము, ఇట్లా సడన్ గా ఖాళీ చేయమంటే ఎట్లాగండి అంటే కుదరదు, మీకు టైం ఇవ్వలేము, అది ఇదని చెప్పారు. సరే, మామూలుగా మా పనులు మేము చేసుకుంటున్నాం. మొన్న ఫిబ్రవరి 24వ తారీఖు అర్ధరాత్రి 12:30కి జేసీబీని తీసుకొచ్చి పగలగొట్టేశారు. దానికి మీద మేము ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. మేము న్యాయాన్ని నమ్మి మా పని మేము చేసుకుంటున్నాం. గత 10 రోజుల నుంచి ఇక్కడే ఇద్దరం, శ్రీను గారు, నేను నరసింహారావు గారు, ఆయన ఫౌండరీ ఓనర్ గారు, ఇక్కడే కూర్చొని కాపలా కాసుకుంటున్నాం. గత 2 రోజులుగా మేము ఇక్కడ టార్పాలిన్ కానీ మా షాపుకి, షటర్ ఉన్న షాపుకి టార్పాలిన్ పెట్టుకుంటే లోపల స్టాక్ ఉంది, ఎత్తుకెళ్ళిపోతారేమో అని చెప్పి టార్పాలిన్ పెట్టుకుంటే అది కూడా ఉండకూడదు, దాన్ని చించేశారు. చించేసి 15 మంది కుర్రోళ్ళని వేసుకొచ్చి చించేశారు. ఏంటంటే మా స్థలం వాళ్ళది, మేము కాదంట్లా. మేము కబ్జా చేయాల్సిన అవసరం మాకు లేదండి. మాకు ఆ ఉద్దేశాలు కూడా లేవు. 3 తరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేసాం. శ్రీను గారు అన్నట్టు మార్కెట్లో కనుక్కోండి, ఎవరినన్నా కనుక్కోండి మా రెప్యుటేషన్ ఏంటి అన్నది, అంతే. మాకేంటంటే న్యాయం జరగాలి. ఇప్పుడు ఆయన చెప్తున్నప్పుడు శ్రీను గారు అన్నట్టు వంశీ అన్న ఆయన ఓనరు, ఆయన వెనకాల నడిపిస్తున్నారు ఇదంతా. వాళ్ళ తమ్ముడు గారు వచ్చి మొన్న మా మీదకి వచ్చి రౌద్యం చేశారు. ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని కలిసిన సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో సీఎం చర్చ. ఏపీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి, పట్టణాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టులు కీలకమైనవిగా సీఎం వెల్లడి. ఆలూరు, ఆదోనిలో పాదయాత్ర సమయంలో కుటుంబాలు మూకుమ్మడిగా వలసలు వెళ్లటం చూశాకే తాగునీటి హామీ ఇచ్చామని మంత్రి లోకేష్ వెల్లడి. సాగు, తాగునీటికి సంబంధించి పవన్ కళ్యాణ్ తో 2 సార్లు చర్చించానన్న మంత్రి. వలసల నివారణకి చర్యలు తీసుకుంటామని హామీ. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసిన జనసేన నేత కొనితెల నాగబాబు. ఆయన వెంట మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్లు. ఏపీ అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేసిన నాగబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.